హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, నాకు తెలిసి అందరి ఇళ్ళల్లో చికెన్ ఉంటుంది. ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి లాస్ట్ సండే అనేసి తింటున్నారు. చాలామంది శ్రావణ మాసం మొత్తం తినరు కదా, అలాగే మేము కూడా తినము. సో అందుకే ఈరోజు లాస్ట్, మళ్ళీ 1 మంత్ దాకా వెయిట్ చేయాలి. చికెన్ చేస్తున్నాను ఈరోజు. చికెన్ చాలా సింపుల్గా టేస్టీగా ఇలా చేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి బాగా వేగాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగితే చాలా బాగుంటాయి అన్నమాట. ఆ స్మెల్ రాకుండా ఉండాలి. అలా ఎర్రగా అయిన తర్వాత మనం ముందుగానే చికెన్లోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు అన్నీ కలుపుకొని పెట్టుకోవాలి. కాసేపు ఒక గంట సేపు పెట్టుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ మగ్గిన తర్వాత టమోటాని కట్ చేయకుండా టమోటా ప్యూరీలా తయారు చేసి వేస్తున్నా. ఎందుకంటే మన గ్రేవీ చాలా బాగా వస్తుందన్నమాట. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్లో చెప్పండి. నాకు తెలియదు కదా, చాలామందికి చికెన్ అంటే ఇష్టము. నాకు కూడా చికెన్ చాలా ఇష్టము. చికెన్ తెచ్చారంటే చాలా ఇంకా అలా చేయాలా ఇలా చేయాలా అనే భ్రమతోనే ఉంటాం. ఈ ఆడవాళ్ళ పిచ్చి అలా ఉంటుందన్నమాట. నేను ముందుగానే మసాలాలు వేసుకున్న చికెన్ని 1 గంట సేపు కలిపి పెట్టుకున్నా కదా, ఇప్పుడు అవన్నీ మగ్గిన తర్వాత ఇందులో వేసుకున్నాను. అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మగ్గాలి. హై ఫ్లేమ్ మీద మగ్గితే ఒక 5 మినిట్స్ అలా హై ఫ్లేమ్ మీద కలుపుతూ మగ్గితే కింద అడుగంటకుండా ఉంటుందన్నమాట. సో ముందుగా 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీదే మగ్గనివ్వండి. చాలామంది చికెన్ కడగకుండా చేస్తుంటారు. ఎందుకు కడగరు అని అడిగితే, అంటే నేను చూసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకు కడగరంటే మా రిలేటివ్స్లోనే చూశానన్నమాట. టేస్ట్ ఉండదు చికెన్ కడిగితే అంటున్నారు. చికెన్ కడగకపోతే నీచు వాసన అనేది వస్తుంది కాబట్టి నేనైతే కంపల్సరీ 2 టైమ్స్ కడుక్కుంటాను అన్నమాట. చికెన్ నీచు వాసన రాకుండా ఉండడం కోసం కడుగుతాను. టేస్ట్ మనం చేసే విధానంలో ఉంటుంది. మనకు నచ్చినట్టు మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ టేస్ట్గా రావాలంటే మనం తయారు చేసే విధానంలోనే ఉంటుంది. ముందుగా మెయిన్గా మసాలా, ఈ ఆనియన్స్ పచ్చివాసన లేకుండా చేసుకోవాలి. అండ్ ఉప్పు బాగా పట్టాలి. అంటే చికెన్ ఎంత చేసుకున్నా ఒక్కోసారి ఎంత ఉప్పు వేసినా ఉప్పు పట్టిండదు. సో ముందుగానే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని 1 గంట సేపు పెట్టుకున్నామంటే చాలా బాగుంది. చికెన్లో నాకు నచ్చే పార్ట్ ఏదిరా అంటే లివరు. ఇంకా లివర్ మొత్తం నేనే తినేస్తాను. మా ఇంట్లో మా ఆయనకి లివర్స్ వచ్చినా కూడా నాకే వేసేస్తాడు. ఇంకా చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఎక్కువ మసాలాలు అయితే వాడను. ఇంక ఇవే న్యాచురల్గానే చేసుకుంటాను. నేను వేసింది ఇందులో చికెన్ మసాలా మాత్రమే. ఇంకా మామూలుగా పసుపు, ఉప్పు, కారం, ఉప్పు అందరూ వేసేవే. నేను పెద్ద షెఫ్నేం కాదు. అలా అని పెద్ద షెఫ్లకి చెప్పట్లేదు. న్యాచురల్గా నాలాగా చేసుకునే వంట వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్, సగం సగం చూసేస్తున్నారు. వీడియో మొత్తం చూడండి పూర్తిగా. వేరే వాళ్ళ వీడియోస్ అయితే చూస్తుంటారు బాగానే. మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. కొత్తగా ఉండే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే కదా మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తిమీర నేను ఇలా వేసుకుంటా అన్నమాట. ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఇంకా ప్లేట్ మూసేసుకొని కాసేపు ఉడికించుకుంటే చాలా అంటే చాలా టేస్టీ చికెన్ అదిరిపోతుంది. సండే అంటే చికెన్ పండుగ. ఇంకా చికెన్ పండుగ అంటే సండే కదా, ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఇంకా ఈరోజు ఆల్మోస్ట్ చికెన్ ఉంటుంది. నాకు కారం, ఉప్పు సరిపోలేదు. అంటే మా ఇంట్లో కారం ఎక్కువగానే తింటారనమాట. సో ఇంకొక గంట కారం వేసుకున్నాను. ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం సరిపోకపోతే. చూసారా ఎంత బాగుందో చికెన్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే.
నాకైతే చాలా ఇష్టం చికెన్. నేను చేసుకున్న చికెన్ అంటే ఇంకా ఇష్టం. ఇంకా మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఉడుకుతుంది. లివర్లు పచ్చివాసన రాకుండా ఉండాలంటే లాస్ట్లో మనం చికెన్ ఉడికాక ఆనియన్ రసం పిండుకొని ఒక 1 మినిట్ అలా హై ఫ్లేమ్ మీద మగ్గిస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అదో చూసారా, ఇలా అంటే మరీ ఎక్కువ ఉడికితే కూడా టేస్ట్ ఉండదు. మనకప్పుడే అర్థమైపోతుంది చికెన్ ఉడికిందా లేదా అని. చేస్తుంటే స్మెల్ వస్తుంది, అబ్బబ్బబ్బా ఎప్పుడైపోతుందా, ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. ఇంకా చికెన్లోకి ఆనియన్స్, దోసకాయ, లెమన్స్, పెరుగు ఇలా కట్ చేసి పెట్టుకుంటాము. చాలా అంటే చాలా బాగుంటుంది కదా. రొట్టె అయితే చేయలేదు, ఎందుకంటే కొర్రన్నం చేశాను ఈరోజు. ఇంకా ఆల్మోస్ట్ కొర్రన్నంలోనే ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కొర్రన్నంతో చేసుకున్నాను. వైట్ రైస్ నాకు కంపల్సరీ ఉండాలి. చికెన్ ఉందంటే వైట్ రైస్ ఉండే తీరాలి. సో కొంచెం వైట్ రైస్ కూడా వండుకున్నాను. ఇది కొర్రన్నము. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో.